ఇదిగోండి చేపల కూర ఇంకా ఆరిపోయింది. ఆరిపోయినాక ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఈ నూనె ఎక్కువ అని అనుకోవద్దు. ఇదిగోండి, నేను క్లాత్ లేకుండా పట్టుకున్నా, ఆరిపోయింది. వెనక ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, ఇట్లా చక్కగా ఇట్లా వండి 2-3 రోజులు మనం పెట్టుకున్నా కూడా బయట పాడవదు. ఎంత బాగుందో చూడండి, ఒక్కసారి చూడండి, దగ్గరికి రండి. సూపర్ సూపర్ కొరమేను పులుసు. నమస్తే అండి. ఈరోజు మంగళవారం, ఇప్పుడు 3 అయ్యి ఉంటుంది టైము. వాళ్ళ పొట్లకాయ ఫ్రై చేసి అమ్మాలకి ఇచ్చొచ్చి వస్తా అంకుల్ అన్నారు, మంగళవారం మార్కెట్కి వెళ్దాం పదమని తీసుకెళ్ళారు. ఎందుకు అంటే అంకుల్ ఒకరోజు వీడియో చూస్తుంటే మంగళవారం మార్కెట్లో కొరమేన్లు 200 రూపీస్ అని విన్నారు, వీడియో చూశారు. మేము 400 రూపాయలకి కొంటున్నాము, లావుగా ఉంటున్నాయి, అవి అంత రుచిగా అనిపించట్లా. సరే ఇప్పటికి నేను ఫస్ట్ టైం వెళ్ళి ఒక అమ్మాయి నాకు చేసినందుకు 30 రూపాయలు తీసుకుంది. కిలో 200, నేను 2 కిలోలన్నర తీసుకున్నా ఒకరోజు. అసలు వండితే టేస్ట్ ఉందండి కొరమేను, అదుర్సు. సో వాళ్ళు వెళ్తే చాలా రష్ ఉందండి. నాకు అమ్మాయిలు కత్తిపేటతో మనకి వెనక చేసుకునేటట్టు చేస్తున్నారు. అలా చేస్తే 30 రూపాయలు. ఒక బాబు ఏం చేశాడు, నేను చేసిస్తాను ఆంటీ అని చెప్పి ఆ పిల్లోడు తీసుకున్న అబ్బాయి వల్ల ఏం చేశాను, అబ్బాయి తల అంతా తీసేసి నేను ఇంటికి తీసుకొచ్చి రాయి మీద బాగా రుద్దేశానండి. కిలోకి 20 రూపాయలు తీసుకున్నాడు, 40 రూపాయలు ఇచ్చొచ్చా. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మా చీరాల్లో చేపలు భలే కడిగేవారు. ఉప్పు నిమ్మకాయ అండి, నిమ్మకాయ వేసి రాయి మీద రుద్దితే తెల్లగా వచ్చేది, భలే ఉంటుంది చీరాల్లో. అట్లా నేర్చుకున్నా నేను. మా చిన్నప్పుడు మా ఊర్లో ఇట్లాంటి చేపలు పట్టేవాళ్ళం మేము కూడా. సరదా, మా కాలువ కింద మా ఊరు ఉండేది. అసలు మా ఊరు సూపర్ ఊరు. మా సెలవులకి వెళ్ళినప్పుడు అసలు ఎన్ని అల్లరి పనులు అంటే అన్నీ చేసాం మేము. మా పిల్లల కాడికి వచ్చేపాటికి పల్లెటూరులో పెరుగుతాం, వాళ్ళకి తెలీదు. ఇదిగోండి కొరమేన్లు. నేను రకరకాల చేపల టేస్టులు చూశాను. కొరమేను పిల్లలు మట్టగుడిసెలు అంటారు కదా, ఇవి 2 కిలోలకి 5 వచ్చినాయండి. 400 రూపాయలు తీసుకున్నారు, చేసినందుకు 40 ఇచ్చా. కానీ ఇంటికి వచ్చి నేను పడ్డ కష్టం అయితే సూపరు. మరలా ఇవన్నీ రుద్దుకొని స్నానం చేసి ఇప్పుడే అన్నం తిన్నాం. తిని వీటిల్ని వాళ్ళు వండనండి, కోసి ఉప్పు పసుపు అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు వండుతానని చెప్పా. మీకు ఈ కొరమేను కూర తింటే వదిలిపెట్టరు. మీకు దొరికితే మట్టికి నాటు కొరమేను పిల్లలు అంటాయి. ఇదిగోండి, వాళ్ళు ముక్కలు కోయమంటే లాస్ట్ టైము ముక్కలు కోసారు కానీ అంత మంచిగా అనిపించలే. అందుకని నేను కోసుకుంటున్నా. కత్తిపేటతో అయినా కోసుకోవచ్చు, చూస్తా దీంతో తెగుతుందో అని. తెగిపోయిందండి. కొంచెం పెద్దగా కోసుకున్నాం అనుకోండి, పులుసుకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను పైన ఉప్పు నిమ్మకాయ వేసి రాయి మీద రుద్దుకున్నా. ఇప్పుడు మరలా పసుపు మజ్జిగ వేసి శుభ్రంగా కడిగేసుకుంటా ముక్కలు. మీకు చూపించాలి. ఏమండి, మనం వంట చేసి పెడితే మన ఇంట్లో వాళ్ళు తిని అబ్బా చాలా బాగా వండారు మీరు అని మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఇదిగోండి ఇట్లా కోసా, ఎన్ని 6 ముక్కలు. ఇది తీసేస్తే తీసేయచ్చు, కానీ చేపలు ఇది తలకాయ వండి మనం వండితే భలే రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఈ గిన్నెలో పెట్టుకుంటున్నాను నేను. సౌండ్ అనుకోమాకండి. కొంచెం ఇట్లా నాటు కొరమేను మట్టికి కొంచెం ముక్క మట్టికి మంచిగా ఉండాలి. ఇట్లా అంకులు ఇది కూడా కోసేయమంటున్నారు. తల కోసేసాలండి. తలకాయలు ఇట్లా కోసేసా విడిగా. ఇదిగోండి 5 దాంట్లో వేసా. పులుసులో తలకాయ వేస్తేనే మంచి రుచి వస్తుంది. ఇదిగోండి కత్తిపేటతో కూడా కొయ్యొచ్చు, అంతే. ఈ చేప 4 ముక్కలు చేసి. ఇదిగోండి బాగున్నాయి. 2 కిలోలకి 5 చేపలు వచ్చినాయి. నాకు తెలీదు, అంకులే యూట్యూబ్లో చూసి ఇది 2వ సారి నేను వెళ్తాం. అక్కడికి వెళ్తే ఒకళ్ళు గుర్తుపట్టారు.
మంచిగా వస్తున్నాయి ముక్క. ఫస్ట్ నుంచి మనం ఏ రకం అలవాటు అదే బాగుంటుంది. నేను చేపలు 2 రకాలే వండుతా. మామిడికాయ అది వేయను, మా ఇంట్లో ఇష్టం ఉండదు. బెండకాయ అంటే యశ్వంత్ బెండకాయ వేయమ్మా అన్నాడని ఒకసారి బెండకాయ వేసా అంతే. చూడండి ఎంత బాగా కోసాను, ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు మజ్జిగ ఉప్పు వేసి కడుగుతా. ఇదిగోండి పసుపు, ఇదిగోండి కడుగుతానికి కల్లుప్పు, మజ్జిగండి. ఇవన్నీ బాగా ఇట్లా పట్టించి నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇట్లా కడిగేసి మీరు 3-4 సార్లు కడుగుతా. ఈ లోపల ఏమన్నా ఉంటే కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు కడిగేటప్పుడు మొత్తం శుభ్రం చేసి మీకు చూపిస్తా. లోపల ముక్క లోపల ఏమన్నా ఉన్నా కూడా శుభ్రంగా తీసి కడిగేసుకున్నా నేను. మజ్జిగ పోసి మంచిగా ఇట్లా బాగా కడగండి. కడిగేస్తే ఏమవుతుందంటే నీసు వాసన అస్సలు ఉండదు. అప్పుడు కూర ఇక మీరు వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఇట్లా బాగా ఒక 3 నిమిషాలు ఇట్లా కలిపేసుకోండి. కలిపేసి నేను శుభ్రంగా కడిగి మీకు ముక్కలు చూపిస్తాను. ఇదిగోండి 3-4 సార్లు కడిగేసుకున్నాం. ముక్కలు ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ గిన్నె కూడా నేను తోమేసుకున్నా. ఈ గిన్నెలో పెట్టేసుకుంటున్నాను అన్నీ. వెనక మా చిన్నప్పుడు మేము ఇట్లాగే ఇంతంత ముక్కలు కోసుకుని పులుసు వండుకుంటే అసలు ఇక సూపర్. మీకు దొరికితే నాటుకొరమేను, ఈ గుడ్లు, ఈ ఎగ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలే. నేను వేస్తా మంచిదని. ఇదిగోండి అవి ఏంటంటే ఉడికి మన పులుసు ఉడికినాక అప్పుడు వేసుకుంటా. 2 కిలోలు కదండి. ఇదిగోండి 2, నేను 3 వేసుకుంటున్నా. మరలా రేపొద్దున వేసుకునేటప్పుడు మరలా వేసుకుందాం. స్పూన్లు వేసేది దీంతో. పసుపు వేసాను. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నా. ముక్కలకు సరిపడా వేసుకోండి, పులుసుకి సరిపడా రేపు వేసుకుందాం. ఇదిగోండి ముక్కలకు సరిపడా కల్లుప్పు సరిపోయింది. ఇప్పుడు నాన్ వెజ్కి వేరుశనగ నూనె, కొంచెం నూనె వేసి కలిపి పెట్టేసుకుంటా చాలు. నాటుకొరమేనికి ఇప్పుడు టైం లేదు కాబట్టి రేపు వండుతాను కాబట్టి ఇట్లా చేసి పెట్టుకుంటున్నా. ఎవరైనా ఇప్పుడు మనం ఊరు వెళ్తాము, ఊర్లో మనకు చేపలు దొరికినాయి అనుకోండి, చక్కగా కడిగేసుకుని ఇట్లా ఉప్పు కారం పసుపు నూనె వేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే భలే ఉంటాయి. అంతే ఇట్లా వేసి పెట్టేసి రేపు వండుకుందాం పులుసు. రేపు వండేటప్పుడు మీకు చూపిస్తాను. నిన్న చేపలు తెచ్చుకుని ఉప్పు కారం పసుపు నూనె అన్నీ వేసి పట్టించాం కదండి. మనం ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్కి పచ్చి కారమే, దాంట్లో మసాలాలు ఏమి వేయకూడదు. ఇలా మనం ముందు రోజు చేప తెచ్చుకుంటే ఇలా పట్టించి పెట్టుకుంటే ఉదయం చక్కగా పులుసు పెట్టుకున్నాం అనుకోండి, ముక్కకి ఉప్పు కారం పట్టి అస్సలు భలే టేస్ట్ ఉంటుంది. దీనికి కావాల్సినవి గరం మసాలా, కల్లుప్పు, పచ్చికారం, పసుపు, ఒక 10-15 మెంతి గింజలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, 2 కిలోల చేపలు కాబట్టి 4 ఉల్లిపాయలు, 2 టమాటా, వేరుశనగ నూనె. చేపల కూర పులుసుకి ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టుకుని ఇలా పెట్టుకోండి. మనకేంటంటే ఒక కూర వండే ముందు చింతపండు నానబెట్టుకుంటే గుజ్జు తీసుకుంటాం ఈజీ. అసలు చేపల కూర పులుసుకి చింతపండు ఇంపార్టెంట్. ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు కోసేసి మిక్సీ చేసేసుకుందాం కచ్చాబచ్చాగా. ఫస్ట్ ఆ పని చేసినాక మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. అంతే. రకరకాలుగా వండుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. చేపల కూర చట్టండి ఇది. ఇలా లోతు తక్కువ ఉన్నది అయితేనే బాగుంటుంది. ఇది 90లో కొనుక్కున్న గిన్నె కాలేలోపు ఇలా చింతపండు ఉంటుంది కదా, ఈ చింతపండుని గుజ్జు తీసేసి పెట్టేసుకుందాం. నాకు ఇది బాగా నచ్చింది గుజ్జు తీసుకుంటానికి. నేను వీటిలో వేసి తీసేస్తా. చిక్కగా పిండుకోండి. నూనె పోసుకుందాం. ఇది వేరుశనగ నూనె. చేపల కూరకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. దాంట్లో కొంచెం నూనె వేసాం కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేస్తేనే బాగుంటుంది. చాలు. ఈ నూనె కాగినాక మనం మెంతులు వేసుకుందాం.
ఈలోపు మనం చింతపండు పేస్టు తీసేసుకుందాం. నూనె కాగంగానే ఈ మెంతి గింజలు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు, కానీ నేను ఓన్లీ మెంతి గింజలు వేసుకుంటాను. మొన్న యశ్వంత్ వచ్చినప్పుడు చేపల పులుసు వండితే నీ మసాలా చాలా బాగుందమ్మా చేయించుకుని వెళ్ళాడు. నా మసాలాలో జీలకర్ర అన్నీ ఉంటాయి, మీకు తెలుసు. ఇదిగోండి, నూనె కాగంగానే మెంతి గింజలు వేసుకోండి చాలు. మెంతి గింజలు కొంచెం యాగాలి, ఎందుకు అంటే మంచి స్మెల్ ఈ మెంతి గింజల్లో నుంచే మనకి చేపల కూరకు వస్తుంది. మెంతి గింజలు బ్రౌన్ కలర్లోకి రావాలి. వచ్చేసింది బ్రౌన్లోకి, చూసారా? ఇదిగోండి, మరీ నల్లగా అవ్వకూడదు, బ్రౌన్ చాలు. ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటా మన ఇష్టం, గ్రేవీ మనకి ఎంత కావాలో అంత. కొంచెం మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ ఇష్టపడతారు, అందుకని నేను 2 కిలోలకి 4 ఉల్లిపాయలు 2 టమాటా వేసుకున్నా. ఈ టమాటా వేసాం కదా, చక్కగా వేయించుకుందాం. బాగా వేగినాక అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేద్దాం. మీకు ఇంత గుజ్జు వద్దు అనుకుంటే 3 ఉల్లిపాయలు వేసుకోండి. ఏగుతూ ఉంటుంది, మూత పెట్టుకుందాం. ఇదిగోండి, చింతపండు కొంచెం నీళ్ళు పోసేసి మొత్తం మనం తీసేసుకుని ఈ గుజ్జు పక్కన పెట్టుకుందాం. ఎందుకు అంటే ఒకవేళ చింతపండు పులుసులో మనకు సరిపోలేదనుకోండి, కొంచెం నీళ్ళు పోసుకుని మనం చేసుకుంటానికి. చివరిలో కొంచెం చిటికెడు అంటే ఇవ్వండి, ఇంత బెల్లం గడ్డ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది చేపల కూరకి. అదే తీపి చింతపండు దొరుకుతుంది. తీపి చింతపండు అయితే మనం బెల్లం వేసుకోక్కర్లా. మధ్యలో మూత తీసుకుంటా వేయించుకోండి. నూనె పైకి వచ్చేస్తుంది ఇట్లా. ఇప్పుడు ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేస్తున్నా 2 కిలోలకి. ఉల్లిపాయకి మనకి టమాటాకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. పసుపు వేసాను. ఇదిగోండి, ఈ ఉల్లిపాయ టమాటాకే వేసుకోవాలి. దీంట్లో వేసాను నేను. మనం ఇప్పుడు ఉదయం తెచ్చుకున్నాం అనుకోండి, వాటిల్లో కలపపోయినా మనం వేసేసుకోవచ్చు. ఇదిగోండి, కారం, ఉల్లిపాయ సరిపడా ఉప్పు వేస్తున్నా. చూసుకుని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని కలిపి బాగా వేయించుకుందాం. స్టవ్ మీ ఇష్టం, హై లో మన ఇష్టం, అడ్జస్ట్మెంట్. మళ్ళీ మూత పెట్టేద్దాం. అది ఏగేలోపు ఈలోపు పచ్చిమిర్చిలు ఘాటు పెట్టుకోండి. అంత టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి చేపల కూరలో ఉడికి. ఇలా ఘాట్లు పెట్టుకోండి. మధ్యలో మూత తీసి అల్లం వెల్లుల్లిపాయ వేసినాక ఇక్కడ అడుగు అంటుతుంది, అందుకు మూత తీసి కంపల్సరీ మధ్యలో తిప్పుతూ ఉండండి. ఈ చేపల కూరకి అల్లం వెల్లుల్లి మసాలా తక్కువే పడుతుంది, ఇవో ఎక్కువ వేసుకోవక్కర్లా. ఏగిపోయింది ఈ ఉల్లిపాయ టమాటా. ఇప్పుడు ఈ టైంలో గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, ఇదిగోండి 30 వేస్తున్నా చాలు. బాగా వేయించుకోవాలి. అసలు అన్ని కూరల కంటే చేపల కూర తొందరగా అయిపోతుంది. నేను ఈ టైంలోనే కొత్తిమీర వేసేస్తున్నా. మీరు కావాలంటే చివర్లో కూడా వేసుకోండి, కొంచెమే ఉడికి బాగుంటుంది కొత్తిమీర. ఇదిగోండి, ఇక ఏగిపోయింది. నూనె ఇలా పక్కకు వచ్చేసింది కదా, ఇక అన్నీ ఏగిపోయినాయి. మసాలా, ఉప్పు, కారం అన్నీ. ఇప్పుడు చింతపండు పులుసు పిండేస్తున్నా. మనం ఆ ముక్కలకు సరిపడా పులుసు ఇదిగోండి తీసి పెట్టుకుందాం. ఇదిగోండి, చూసుకుని పోసుకోండి. దీంట్లో కొంచెం ఉంచుతున్నా, పులుపు ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి. మూత పెట్టేసి 1 నిమిషం ఉడకనిద్దాం. బాగా ఉడికితే మనకి ముక్క వేస్తానికి ఈజీ. చేప ఎప్పుడు పులుసు ఉడుకుతున్నప్పుడు వేస్తే ముక్క చితకదు. మూత పెట్టి 1 నిమిషం ఉడకనిద్దాం. ఇదిగోండి, ఉడికొచ్చేసింది. ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు, ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలన్నీ వేసేద్దాం. నూనె 2 కిలోలండి, కరెక్ట్గా 2 కిలోల చట్టీది. మనం చిక్కగా పిండుకుందాం కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఈ గుడ్లు, ఈ నూనె కూడా పోసేస్తున్నా. ఈ గుడ్లు కూడా వేసేస్తున్నా. ఉడికింది కాబట్టి గుడ్లు చాలా మంచివి.
మూత పెడదామండి. మూత పెట్టి 1 నిమిషం తర్వాత మనం తిప్పుదాం. 1 నిమిషం అయింది, మూత తీస్తున్నా. తీసి మనం ఈ 2 ఇట్లా పట్టుకుంటాం, ఇట్లా అంటాం. పులుసు కావాలంటే చూసుకొని పోసుకుందాం. ఇప్పుడు అన్ని రాత్రే ఉప్పు కారం కలిపాను కదా, కొంచెం ఉడికినాక తెలుస్తుంది మనకు రుచి. మధ్య మధ్యలో ఒక 5 నిమిషాల వరకు మనం ఇట్లా తిప్పుకొని ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి, పులుపు అంతా. అందుకోసం నేను మూత 1 నిమిషం పెట్టి తీసి తిప్పుతున్నా. ఇప్పుడు ముక్కలు అన్నీ వేసినాక 3 నిమిషాల పైన, 3-4 నిమిషాలు అయిందండి. ఒకసారి ముక్కలు మూత తీసి ఉప్పు కారం పులుపు ఈ టైంలో చూసుకుందాం. మనం ఇట్లా పొయ్యి తగ్గించుకుని ఇట్లా ఒకసారి అనుకుని ఇక రుచి చూసుకోండి. ఈ టైంలో నాటుకూరమేను కదా, అసలు భలే రుచి ఉంటుంది. ముక్కలు నేను కోసుకుంటే బాగుందండి. మంచి సైజు కోసుకున్నా, కరెక్ట్ సైజు. వెనక మన ఊర్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసినట్టు ఉంది ముక్క సైజు మట్టుకి. సూపర్గా ఉంది, సూపర్గా సరిపోయిందండి. ఇంకా ఈ పులుపు కూడా పోసేస్తున్నా, బాగుంటుంది. ఇంకా కరెక్ట్గా సరిపోయింది, సూపర్. ఇదిగోండి ఈ బెల్లం ముక్క కూడా వేసేస్తున్నా. చిటికి మనకు కొంచెం ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. అసలు హైలైట్ ఈ పచ్చిమిర్చి ఈ చేపల కూరకి. ఒకసారి తిప్పుతున్నాను, తిప్పి ఇంకా సిమ్లో పెట్టేసుకుంటా. అన్ని కూరల కంటే చేపల కూర త్వరగా అవుతుంది. సూపరు. ఇట్లా ఉప్పు కారము ఇట్లా పట్టి మనం తెచ్చుకుని 1 రోజు ముందు పెట్టి చేసుకుంటే మధ్యాహ్నం తిన్నా కూడా అసలు చేపల కూర అదుర్సండి, అంత బాగుంటుంది. చేపల కూర వండితే వాళ్ళు వండామనుకోండి రాత్రికి బాగుంటుంది, ఉదయం వండితే. కానీ ఉప్పు కారం పట్టించేసి పెట్టేసుకుంటున్నాం కాబట్టి మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుంది. నేను పులుసు పోసినాక ఇప్పుడు దాకా ఐలోనే పెట్టాను. ఇప్పుడు మూత తీసి మనం కదిలిచ్చి ఇంకా సిమ్లో పెట్టేస్తా. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మన ఛానల్లో చేపల కూరలు ఉన్నాయి. ఇట్లా తిప్పుకోవాలండి. చేపల కూర ఎప్పుడు ఇట్లా తిప్పితేనే మనకి, గెరిటి పెట్టకూడదు. ఇక గుర్తుపెట్టుకోండి, గెరిటి పెట్టామా ముక్క చితికిపోతుంది. ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇక ఏమి చూసుకోక్కర్లా. ఇట్లా పెట్టి ఒక 5 నిమిషాలకి మూత తీసి మనం ఇట్ట తిప్పుకోవాలి. 10 నిమిషాల్లో కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలి. గిన్నె మట్టికి తెల్ల గిన్నె అనమాకండి, మీ ఇష్టం, మీరు ఏ గిన్నెలో అయినా వండండి. నేను ఇది 90లో కొనుక్కున్న గిన్నె. నా దగ్గర సైజులు ఉన్నాయి, 3 చేపల చెట్లు ఉన్నాయి నా దగ్గర. ఎక్కువగా 4 కిలోలు అంటే ఇంకో గిన్నె పెడతా. కరెక్ట్గా 2 కిలోలకైతే ఈ చట్టి సరిపోతుంది. ఎలా ఉందో చూద్దురు కానీ రండి. మధ్య మధ్యలో తిప్పాలి, చెయ్యి జాగ్రత్త, కాలుతుంది కొంచెం మూత తీసేటప్పుడు. పద్మాంటి ఖర్చులు ఎక్కడ తగ్గించమంటావో అని అడుగుతున్నారు. మీరు ఎక్కడ తగ్గించుకుంటారో అక్కడ తగ్గించండి. ఏమండి, ఇంట్లో చేసి పెట్టారనుకోండి అస్సలు ఎంత రుచిగా ఉంటుందో. నేను చిన్నపిల్లల కోసం కీమా బాల్స్, ఫిష్ బాల్స్, చికెన్ బాల్స్ చేశాను. అసలు అదుర్సండి. నేను మీ చిన్నపిల్లలకి చేసి చూపించాలి బేబీ ఫుడ్. నిజంగా కొంచెం ఓర్పు ఉంటే ఇట్లాంటివి ఎన్నో చేయొచ్చు. మన కుటుంబాన్ని ఆరోగ్యంగా మన చేతుల్లోనే ఉంది, మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది. చూడండి, సోది చెప్పాను అనుకోవద్దు. ఇదిగోండి నూనె కూడా చక్కగా సరిపోతుంది. నూనె లేకపోతే బాగోదు చేపల కూర. ఇంకొక 5 నిమిషాలకి అయిపోతుంది కూర. ఇదేమైందంటే నాకు ఇటు సింకేపున కొంచెం పల్లం చేశారు, అందుకు నూనె అంతా ఒక పక్కకు వస్తుంది. ఆ పక్కన నేను ఇవన్నీ హైట్ లేపినా కూడా లేదు, ఇక అంతా సరిపోయింది. ఈ టైంలో కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయనండి కొత్తిమీర, ఇట్లాగే బాగుంటుంది. ఇంకా ముక్కల మట్టికి పర్ఫెక్ట్ కోసా నేను. చూశారు కదండి, కరెక్ట్గా 440 రూపాయలు అయినాయి చేపలు.
2 కిలోలు 400 ఇచ్చాను, చేయించినందుకు 40 ఇచ్చాను. కాకపోతే ఇంటికి వచ్చి నేను రాయి మీద రుద్దుకుంటాం కొంచెం ఇబ్బంది అయింది. ఇదిగోండి ఇక కూర అయిపోయింది. ఇక స్టవ్ ఆపేస్తున్నా ఫస్ట్. ఒకసారి చూద్దాం ఆగండి. ఇదిగోండి ఇంకా చక్కగా మగ్గిపోయి ఈ నూనె కూడా చక్కగా పీల్చుకుంటుంది. ఎంత బాగుందో చూడండి. చూసారుగా, వేడి వేడి చేపల కూర, కొరమేను పులుసు. తప్పకుండా మీ అందరూ వండి నాకు కామెంట్ రాయండి. పిల్లలు ఏమన్నారు? మా పిల్లలు అయితే సూపర్ సూపర్ అన్నారు. సో కొరమేను పులుసు ముక్క చూసారా, ఎక్కడ చితకల. ఇంత ముక్క కొంచుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, ఉంటానండి. బై అండి. వేడి వేడి చేపల పులుసు, కొరమేను చేపల పులుసు.